ఏంటి ఇవాళ మరి మండల్లో హై వోల్టేజ్ లోకేష్ గారు మొత్తానికి మండల్లో బాగా రసవత్తరంగా ఒక యుద్ధం జరిగినట్లుంది, చర్చ జరిగినట్లుంది. సరే ఏదన్నా కానీ తను కూడా మండలి వేదికగా తను చెప్పాలనుకున్నటువంటి ఒక సందేశాన్ని పార్టీ శ్రేణులు ఏదైతే కోరుకుంటున్నారో ఆ మెసేజ్ ఆయన ఇచ్చినట్లున్నారు. ఒకసారి బయట ప్లే చేయండి. లోకేష్ గారు మండల్లో మాట్లాడిన బయట, వైసీపీ వాళ్ళు మాట్లాడిన బయట, అట్లాగే లోకేష్ గారు మాట్లాడిన బయట. అంటే ఈ మండల్లో తన తల్లిని అవమానించినటువంటి అంశాన్ని కూడా మరొకసారి గుర్తు చేసుకున్నారు. అంటే ఎవరికైనా కానీ తన అన్నా కానీ అంత బాధ ఉండదేమో, కానీ తల్లిని అన్న తర్వాత అది ఎప్పుడు మర్చిపోలేనటువంటి అంశం అవుతుంది. అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఆయన్ని గుర్తుకొస్తూ ఉంటుంది. అందుకని తను ఒకసారి బయటపడేది. ఎవరు తల్లిని, ఎవరు చెల్లిని, ఎవరు కుటుంబ సభ్యుల్ని ఎవరు అవమానించినా సరే ఎవరు కూడా ఉపేక్షించేది లేదు, సహించేది. దాన్ని ఎవరు సమర్థించేది కూడా లేదు. దాన్ని ఎప్పుడు కూడా సమర్థించాం. అలాంటి సందర్భాలు వచ్చి మళ్ళీ మనం లేని సందర్భాలను ఇక్కడ తీసుకొచ్చి సభల్లో ఉండి ఏ సందర్భం మాట్లాడుకుని ఏం చేసిన రికార్డులో ఉండదు అధ్యక్ష. రికార్డులో లేని విషయాల్ని, అవసరం లేని విషయాల్ని ఇక్కడ తీసుకొచ్చి అనవసరంగా హోందాగా మనం ప్రవర్తించాలి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడాల, మా సభ్యులు ఏనాడు మాట్లాడాల. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? 22 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు, ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు, సింగిల్ గా నిలబడ్డాడు, సింహంగా గుర్తుపెట్టు పోరాడారు. ఆ రోజు మా తల్లి అవమానించారు కనుకనే బాధ తట్టుకోలేక సభ బైకాట్ చేసి బయటకు వెళ్ళారు. కానీ నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టపాటి రవి గారు వెళ్ళారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా. మా తల్లిని అవమానిస్తే ఏం కూర్చోమంటారు? ఇంకా మాట్లాడతాం. మేము మనుషులు కాదా? ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చారు, వాళ్ళు ఓడిపోయారు, అది డిఫరెంట్ స్టోరీ. బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్థిస్తాం కాదా అధ్యక్ష? అది లోకేష్ గారు అదొకటే గుర్తుంది. ఇంకో ముఖ్యమైన అంశం కూడా ఉంది అక్కడ. మండలిలో బిల్లు, అమరావతి 3 రాజధాని బిల్లు మండలిలో పాస్ అయ్యేటువంటి బిల్లు వచ్చినప్పుడు అక్కడ దాన్ని వ్యతిరేకించడానికి అప్పుడు మండలి ఎమ్మెల్సీగా ఉన్న లోకేష్ గారు లోపలికి వెళ్ళి అక్కడ దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రి అసలు ఒక ఒంటికాలు మీద అక్కడ నుంచి ఎగురుకుంటా, దూకుకుంటా, గెంతుకుంటా కొట్టే ప్రయత్నానికి వెళ్ళాడు. లోకేష్ మీద దాడి చేయటం కోసం ఆయన వెళ్ళాడు. కావాలంటే ఒకసారి ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని అడిగినా తెలిసిద్ది. అతనితో పాటు ఆ రోజు అలా వెళ్ళినటువంటి వాళ్ళలో అనిల్ కూడా ఉన్నట్టున్నాడు, మాజీ మంత్రి. ఇంకెవరో ఉన్నారు. మొత్తానికి 2-3 మిగిలిన వాళ్ళందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. వైసీపీ వాళ్ళు కూడా కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. అట్లాగే ఆ రోజు అశోక్ బాబు ఎమ్మెల్సీ, వారితో పాటు నెల్లూరు ఎమ్మెల్సీ, వాళ్ళిద్దరూ అక్కడ నిలబడి అడ్డుకొని వాళ్ళని మీదకి రాకుండా ఆపారు. దాదాపు మీదకి వచ్చేసారు, చేయి చేసుకోవడానికి వచ్చేసారు. మరి ఆ రోజు జరిగినటువంటి సంఘటన అంతా అతను దాడి చేయడానికి వచ్చినట్లే కదా. ఎక్కడో వాళ్ళ స్థానాలు ఎక్కడ, వాళ్ళ సీట్లు ఎక్కడ, వాళ్ళు బేదా రవిచంద్ర తను అడ్డుకున్న అతను దాదాపు వాళ్ళని పట్టుకొని లాగి పక్కనేస్తే కానీ వాళ్ళు ఆగల. మరి అటువంటి దుర్మార్గపు సంఘటన కూడా ఆ రోజు అక్కడ చోటు చేసుకుంది. మరి ఈరోజు ఏమంటారు బొత్స సత్యనారాయణ గారు, రికార్డులో లేని మాటల గురించి మాట్లాడొద్దండి, సభలో ఉందాగా మాట్లాడాలండి, ఉపేక్షించొద్దండి, ఉపేక్షించమండి. ఏంటి ఉపేక్షించది? ఇదే మాట, ఇదే కామెంట్ ఆ రోజు చెప్పుంటే బొత్స సత్యనారాయణ గారి గౌరవం పెరిగేది. ఏ రోజు? వీళ్ళు భార్యల గురించి, పిల్లల గురించి మాట్లాడిన రోజున. అట్లాగే ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు గతంలో అసభ్యంగా మాట్లాడినటువంటి రోజున మీరు ఇలా మాట్లాడటం తప్పు అని చెప్పినట్లయితే ఆ రోజు గౌరవంగా ఉండేది. కానీ ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్సీనా? ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మాట్లాడుతున్నారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారా అనేటువంటి కూడా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కోడ్ ఏంటి, ఆయన డైరెక్షన్స్ ఏంటి? అడగబోయి మీరు ఇంతమంది ఉన్నారు కదా, తిట్టేయని వాళ్ళని మరలా అయింది చూసుకుంటా, నేను ఇంట్లో ఉండి చూసుకుంటాను, మీరు కానీ నేను ఇంట్లో ఉంటాను, మీరు కానివ్వండి అని చెప్పే పరిస్థితి ఏమైనా ఉందేమో తెలియదు. కానీ ఆ రోజు ఇలాంటి భాష మాట్లాడకుండా ఉన్నట్లయితే ఈరోజు వాళ్ళకి ఇంతటి పరిణామాలు ఉండేవి కాదు. బొత్స సత్యనారాయణ గారు చెప్పేటువంటి ఆ నీతి వ్యాఖ్యలు మండలి సాక్షిగా ఆ రోజు శాసనసభలో ఆ రోజు మాట్లాడేటప్పుడు కానీ చెప్పున్నట్లయితే ఆయనకి మరింత గౌరవం పెరిగేది.
ఈరోజు పరిస్థితులు బాగాలేవు కావున అందుకని ఈరోజు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం అనేటువంటిది దాన్ని ప్రజలు అసహ్యించుకుంటారనేటువంటి దాన్ని గమనించాలి.